సీతాదేవిని బాధించిన రాక్షస స్త్రీలందరినీ హనుమంతుడు చంపేస్తానని అనడంతో హనుమంతునికి సీతాదేవి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. శౌనకుడు అనే వేటగాడిని పులి తరమడంతో వేటగాడు ఒక చెట్టుపైకి దాక్కున్నాడు. చెట్టుపై ఉన్న ఎలుగుబంటి వేటగాడి భయం చూసి ఏమి చేయనని అభయం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన పులి మనుషులకు కృతజ్ఞత భావము ఉండదని ఎలుగుబంటితో అనడంతో అభయం ఇచ్చాక కాపాడటం తన ధర్మం అని బదిలిచ్చి వెళ్ళిన ఎలుగుబంటి నిద్రలోనికి జారుకుంది. కానీ వేటగాడు పులి మాటలు నమ్మి ఎలుగుబంటిని క్రిందకి తోయబోయిచుండగా ఆశ్రయం ఇచ్చిన తనను చంపటానికి ప్రయత్నించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించి అభయం ఇచ్చాను కాబట్టి కాపాడుతాను అని ఎలుగుబంటి చెప్పడంతో అక్కడి నుంచి పులి వెళ్ళిపోయింది అని చెప్పిన సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయడమే ఉత్తమ లక్ష్యం అని రాక్షస స్త్రీలను విడిచిపెట్టమని చెప్పడంతో హనుమంతునిలో ఆవేశం నశించింది.